హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం సీతంపేట శివారు మంగళతండలో గత అర్ధరాత్రి తెల్లారుజామున దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. అంటే కుటుంబాన్ని కరెంట్ షాక్ పెట్టి చంపాలనుకున్నారు. దానిలో ఒక ఆమె లేడీ వాళ్ళ అత్త ఏదైతే నిందితుడు ఎవరైతే రాజేష్ ఉన్నాడో వాళ్ళు చంపే ప్రయత్నంలో అత్త అడ్డ రావడంతోనే ఏకంగా ఆమెకి కరెంట్ షాక్ పెట్టడంతో ఆమె అక్కడ కుప్ప కూలిపోయి చనిపోయింది. మరి తండలో మాత్రం విషాదం ఉంది. ఎక్కడ చూసినా కూడా భారీ పోలీసులు మొత్తం బందోబస్తు మధ్య కూడా ఏం జరుగుతుందో అంటే అవాంఛనీయ సంఘటన చోటు చేసుకుంటే పోలీసులు భారీ బందోబస్తు ఉన్నారు. తండాలో ఎవరిని కలించినా కూడా బాధపడుతున్నారు. ఎందుకంటే ఒకేసారి కుటుంబాన్ని లేపాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, పాపం వాళ్ళని చంపాల్సిన అంత అవసరం ఏమొచ్చిందని చెప్పేసి కూడా తండవాసులు చాలా అంటే బాధల్లో ఉన్నారు, శోక సముద్రంలో ఉన్నారు. తండవాసులు కూడా ఎవరిని అడిగినా కూడా అయ్యో పాపం అనే ఆ తత్వం మీద ఉంది. సో మనం అడిగి తెలుస్తున్నాం. అమ్మ మీరు చెప్పండి అమ్మా, ఏం జరిగింది తల్లి? పేద బాబుది భార్య పోయింది. భార్య పోయినప్పుడు ఎక్కడో సంబంధం వాళ్ళ చిన్న తమ్ముడు మాయ తీసిండు. తీస్తే ఆ అమ్మాయికి తీసుకొచ్చి ప్యాన్లు చేసిండు. ప్యాన్లు చేసి వాళ్ళు వెళ్ళిపోయినారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇల్లు ఉండిపోయింది ఇక్కడ. ఇప్పుడు మంచిగానే ఉన్నారు అందరూ, కొట్టాడలేదు, జగడం లేదు, ఏం లేదు, మంచిగానే పడి ఉన్నప్పుడు రాత్రి మరి ఇవాళ రాత్రి ఏం జరిగిందో మంచిగానే పండుకున్నారు. రెండుప్పుడు భోభావాన్ని మొత్తుకున్నారు. ఏంటంటే చచ్చిపోయినా అంటారు సార్. అందరం వచ్చి చూస్తే కరెంట్ పెట్టిరు. అత్త చచ్చిపోయింది, మామయ్యకి ఇద్దలిగింది. ఇదే సార్. అంటే మరి మామయ్యకి అంటే కత్తి కూడా ఉంది అక్కడ. కత్తి ఉంటే ఇప్పుడు కొత్త భార్య వచ్చింది, అది అమ్మాయి. ఆ అమ్మాయి ఓయో అని మొత్తుకుంటే ఇట్టకొచ్చిండు. ఇట్టకొచ్చి ఇక్కడ పెడతా ఉంటే వాళ్ళ తండ్రి వచ్చి ఇట్ట దాని మీదనే పడ్డాడు. తండ్రి వచ్చి పెట్టినప్పుడు ఇప్పుడు అందరు తండ్రులు గుడినాం. ఇప్పుడు ముఖ్యంగా దీనికి కారణం అంటే ఆయన రమేష్ పెళ్లి చేసుకున్నానికి ఇది కోసిండు, ఇట్ట కోసిండు సార్. ఎందుకు మరి పెళ్లి చేసుకుని తప్ప ఎందుకు చేయాలి? నీకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఏదో బయట అయితే గడవలేదు సార్, బయట గడవలేవు, ఏం లోలియలేవు. అంటే వాళ్ళ అన్న రాజేష్ వాళ్ళ అన్న రమేష్ అంటే వేరే పెళ్లి లేవు, ఏం లేవు సార్. 10 గుంటలు భూమి రాపించినారు అమ్మాయికి పేరు మీద. 10 గుంటలు భూమి రాపించినప్పుడు కూడా ఏం చెప్పలే. ఈ గుడ్డలు పడ్డలు అటుకుంటోడే తీసుకొచ్చిండు, అంతా రాజేషే తీసుకొచ్చిండు. అన్ని తీసుకొచ్చిండు కానీ ఒక్క రాత్రినే అత్తమ్మాయ గుడిందో ఏం గుడిందో సార్. రాజేష్ కూడా వికలాంగున్నాడు కదా, వికలాంగే అత్త ఇట్లా చేసినట్టు నమ్మబుద్ధి అవుతుంది మరి. అట్లాంటి ఎప్పుడు లేవు సార్. ఎప్పుడు తండ్రులకి చెప్పాడు సార్. ఎవరికి ఏది చేసినా ఇంట్లోనే ఏదో అనుకుంటారు, బయట కూడా తీరు వాళ్ళు మంచిగా ఉంటారు. ఈ రాత్రే సార్ ఎప్పుడు లేవు. గంత పిల్లగాంతో మంచివాడు, గేవాళ్ళతోనైనా మంచిగా ఉంటాడు. కానీ ఈ నిన్ననే రాత్రిలే సార్ ఏదో ఆ దేవుడు ఇది బుద్ధి అయితే లేదా. అమ్మ మీరు చెప్పండి అమ్మా, ఇప్పుడు అంత ఘోరంగా అంటే కుటుంబాన్ని చంపడానికి ప్రయత్నించాలని తెలుస్తుంది అక్కడ. అంతే చేసిరు సార్. అందరికి చంపి నేను కూడా చచ్చిపోతా అన్నాడు సార్. అట్నే అన్నాడు, కుటుంబాన్ని మొత్తం చంపి నేను లాస్ట్ చచ్చిపోతా, నేను కూడా చచ్చిపోతాను. ఏమో మరి వానికి ఏం కష్టం వచ్చిందో మాకు తెలియదు సార్. వాళ్ళు తిన్నారు, పండుకున్నారు, ఎవరి ఇంట్లో వాళ్ళు పండుకున్నారు సార్. పెళ్లి ఎప్పుడు జరిగిందమ్మా? మొన్న ఎటబద్దు కోసిరు వాళ్ళు. నిన్న తిన్నారు, మొన్న తిన్నారు. వాళ్ళిద్దరే వండిపోయారు, అందరు పోయారు చుట్టాలు. వాళ్ళిద్దరు వండిపోతే వాళ్ళు కూడా పోదామన్నారంట, వండుమని చెప్పిరంట. ఇక పండుకున్నారు, పొద్దున్న లేచి పోదామని చెప్పిరంట. పెళ్లికి ముందు గొడవలు జరిగినాయి? గొడవలు లేదు సార్, ఎప్పుడు గొడవలు లేదు. వాళ్ళు ఎప్పుడు పంచేదికి పోరు. పోలీసు వాళ్ళు అయితే తలపు వేసుకుంటారు, అట్లా బతికేటోళ్ళు వాళ్ళు సార్. వాళ్ళ తమ్ముడికి మరి అన్న పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా? చేయవద్దు అన్నాడంట, చేయవద్దు నువ్వు పెళ్లి అన్నాడంట. అయితే ఇక నేను ఎన్ని రోజులు అట్లా ఉండాలి, నేను కూడా పెళ్లి చేసుకుంటా అని చేసిన అంటాడు వాడు. పెద్ద కొడుకు రమేష్ కి వాళ్ళు పెళ్ళైంది, పిల్లలు కూడా ఉన్నారు కదా, విడాకులు తీసుకోవాలి, మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. అంటే మరి తమ్ముడికి ఇష్టం లేదా? తమ్ముడికి ఇష్టం లేదంట. అట్లా చేసిండో మరి, ఇష్టం లేదని చేసిండో. వాళ్ళ మామ వాళ్ళ అత్త చెప్పించింది ఈ పిల్లకి. వాళ్ళ ఎందుకు చెప్పించడానికి చేసిండ్రో మరి అది తెలియదు సార్. కానీ నేనే హత్య చేసిన అని చెప్పిండు. మళ్ళా ఆస్తి మొత్తం మళ్ళీ వాళ్ళకి పోతుందేమో నాకు రాదని చెప్పేసి ఉందా? అట్లా చేసిండు. నేనే చేసిన, నేను ఇద్దరికి చంపేసిన అన్నాడు. అట్లే అన్నాడు సార్. కుటుంబంలో కరెంట్ పెట్టింది కదా, చాక్తో కరెంట్ పెడితే వాళ్ళు షాక్ వచ్చిర్రు. వీళ్ళిద్దరు అయితే చచ్చిపోయిన అన్నాడు. చూడండి ఎంత దారుణం. కుటుంబాన్ని కూడా దారుణం చేసిండని చెప్తున్నాం కదా సార్ మేము. ఎప్పుడు వాళ్ళకి గుడివ లేనిది ఇట్లా ఏం చేసినని మేము అనుకుంటున్నాం. ఆస్తి తగాదాల కోసం, ఆస్తి కోసం అంటాడో మరి దేని కోసం చేసిండో మరి తెలియదు సార్. మరి వాళ్ళ ఇంట్లోది మనకు తెలియదు, పండుకున్నాం ఆంధ్ర సార్. లోలి ఎప్పుడు లేదు. గుడివలు అంటే గుడివలు చేసేటోళ్ళు అని చెప్పుకుంటాం.
గత అర్ధరాత్రి ఇప్పుడు జరిగింది చెప్తే కొంతమంది అడుగుతూ కూడా తెలిసి తెలియ కూడా వాళ్ళకి అంటే మరి చెప్తే ఏం జరుగుతుందో అని చెప్పేసి ఒక భయానక వల్ల కూడా వాళ్ళు ఏం చెప్పలేకపోతున్నారు. వాళ్ళతో మనకు చెప్తున్న పరిస్థితి ఉంది. చూద్దాం మరి ఒకసారి. మరి ఇక్కడ భారీగా పోలీసులు కూడా అక్కడ భారీ ఎత్తున కూడా అక్కడ మోహరించారు. మరి ఎవరైతే ఆ నిందితున్నారో వాళ్ళు కూడా అంటే గాల పోలీసులు తరలించాలని తెలుస్తుంది. మిగతా అంటే గాయాలైన వాళ్ళని కూడా మహబాద్ ఏర్ హాస్పిటల్ తీసుకెళ్లి కూడా తరలించారు. చూడాలి మరి పోలీసులు కూడా మరి పూర్తి విచారణ ఇప్పటికే న్యూస్ టీమ్స్ వాళ్ళు వచ్చి కూడా పూర్తి దర్యాప్తు చేస్తున్నారు. చూద్దాం మరి దీనికి సంబంధించిన దీనికి ఎవరు కారణం, దీనికి పోలీసులు ఏ విధంగా చర్యలు తీసుకుంటారు అనేది.